తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ కొరకు మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్. ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. భారతదేశంలో ఏ టైంలో ఏ వర్షాలు పడుతున్నాయి, సంవహన వర్షపాతం అంటే ఏంటి, పర్వతీయ వర్షపాతం అంటే ఏంటి ఒకసారి అడిగాడు. భారతదేశంలో సంభవించే వర్షపాతం అత్యధికంగా ఏ రకమైన వర్షపాతం అని అడిగారు. ఏ రకమైన వర్షపాతం అండి? భారతదేశంలో ఎక్కువగా సంభవించే వర్షపాతం పర్వతీయ వర్షపాతం. డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15. రిజర్వేషన్ అనే దాని గురించి రోజు ఎవడోడు ఎక్కడో డిస్కస్ చేస్తాడు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. మొన్న టీజీటీ పీజీటీ టీచర్స్ దానికి 80% ఫీమేల్కి రిజర్వేషన్ ఇచ్చారు. మంచి విషయం. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. మహిళలు కూడా వర్క్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేస్తారు. రిజర్వేషన్ అనే టాపిక్ వచ్చింది. రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్ గురించి ఎవరు మాట్లాడరా? ఎంతసేపు 80% ఇచ్చారా, మగవాళ్ళని ఇంకా టీచర్లు అవ్వకూడదా, అన్నెసరీ టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు. అయితే దాని వెనకాల ఉన్న కోర్ కాన్సెప్ట్ ఎవరు చూడరు. ఎందుకంటే ఎప్పుడు మనకి ఫేస్ కనిపిస్తుంది కానీ హార్ట్ కనిపించదు. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం గ్రామ్ దాన్ యాక్ట్. ఈ యాక్ట్ గురించి చెప్పే ముందు, ఈ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోయే ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నేను యాక్చువల్గా రీసెంట్గా ఒక మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ అయ్యాను అనమాట. అక్కడ ఏదో క్యూరియాసిటీ కొద్దీ బోర్ కొడుతుంది అని చెప్పి ఒక 10 మంది అబ్బాయిలని 10 మంది అమ్మాయిలని తీసుకొచ్చి, అండ్ అందరూ కూడా 25-30 ఆ మధ్యలో ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోచంపల్లి ఈ పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది అంటే, మహిళలందరూ ఏమో ఇక్కత్ అన్నారు, అబ్బాయిలందరూ ఏమో బూదాన్ అన్నారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటి వీళ్ళందరూ ఒకటే ఎలా చెప్పగలుగుతున్నారు, అండ్ దట్టు జెండర్ బేస్డ్గా చెప్తున్నారని. బట్ దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎనీవేస్, అక్కడి నుంచి వచ్చినంత నేను ఆలోచించాను అనమాట. వెల్, అది కూడా కరెక్టే, పోచంపల్లి ఇక్కత్తు ఉంది, పోచంపల్లి బూదాన్ కూడా ఉంది అని. ఈ మాట ఎందుకు అంటున్నాను అని అంటే, ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ దానికి సంబంధించింది. అఫ్కోర్స్ పోచంపల్లి ఇక్కత్కి సంబంధించింది కాదు, బూదాన్కి సంబంధించింది. భూదాన్ యొక్క నెక్స్ట్ అప్గ్రేడెడ్ వర్జనే గ్రామ్ దాన్. ఈ భూదాన్ అవ్వనివ్వండి, గ్రామ్ దాన్ అవ్వనివ్వండి, ఈ మూమెంట్, ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఆచార్య వినోబా భావే గారు. ఈయన మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. మహాత్మా గాంధీ గారు తన యొక్క ఆధ్యాత్మిక శిష్యుడిగా ఎవరిని పిలిచారు అని అంటే ఆచార్య వినోబా భావే గారిని పిలిచారు. హీ ఈజ్ మై స్పిరిచువల్ సన్ అని చెప్పారనమాట ఆయన. అలానే భారతదేశం స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి ఏదైతే ఉద్యమాలు చేసిందో అందులో ఒక ముఖ్యమైన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. అది 1942వ సంవత్సరంలో స్టార్ట్ అయింది, లేదు జరిగింది అని చెప్పచ్చు. ఆ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి వాలంటీర్ల యొక్క ఎంపికలో, లేదు ఎవరిని నాయకులుగా చేయాలి అన్న ఎంపికలో మహాత్మా గాంధీ గారు అందరికన్నా ముందు ఎంపిక చేసిన పర్సన్ పేరు ఆచార్య వినోబా భావే గారు. ఆయన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే పోచంపల్లి ఉందో అక్కడ మొట్టమొదటిసారిగా భూదాన్ అనే ఉద్యమాన్ని చేపట్టారు. అందుకే దాన్ని భూదాన్ పోచంపల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిందే ఈ గ్రామ్ దాన్ కూడా. దాట్స్ ద కరెంట్ అఫైర్ ఎపిసోడ్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్గా మహారాష్ట్రలో ఉన్న గడ్చిరోలి జిల్లాలో ఒక చిన్న ఊరు, చిన్నదంటే నిజంగానే చాలా చిన్న ఊరు, అండ్ దట్టు కూడా ఒక దట్టమైన అడవి లోపల ఉంది ఆ ఊరు. వాళ్ళందరూ ముందుకొచ్చి ఒక మాట అన్నారనమాట. 1960 సంవత్సరంలో ఏదైతే గ్రామ్ దానికి సంబంధించి ఒక చట్టం చేశారో ఆ చట్టాన్ని ఇప్పుడు మీరు మా గ్రామ సభలో, మా ఊర్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఏకంగా బాంబే హైకోర్టు తలుపులు కూడా కొట్టేశారు. అంటే వాళ్ళు బాంబే ఏమీ వెళ్ళలేదు, బికాస్ గడ్చిరోలి మహారాష్ట్రలో తూర్పు వైపు ఉంది, బాంబే ఏమో వెస్టర్న్ సైడ్ ఉంది, దగ్గర దగ్గర 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. బట్ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా గడ్చిరోలికి దగ్గరలో ఉన్న నాగ్పూర్ ఏదైతే ఉందో దేన్నైతే మహారాష్ట్ర సెకండ్ క్యాపిటల్, లేదు మహారాష్ట్రాస్ వింటర్ క్యాపిటల్ అని పిలుస్తారో అక్కడికి వచ్చిందనమాట. అక్కడికి వచ్చి బాంబే హైకోర్టు యొక్క బెంచ్ ఏదైతే ఉందో అక్కడ ఈ కేసును ఫైల్ చేసింది. నువ్వు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావా లేదా అని. దీనికి సంబంధించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించి ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఊళ్ళో ఒక లైన్ అన్నారన్నమాట. ఆ లైన్ అయితే నేను చాలా ఇంపాక్ట్ చేసిందని చెప్పాలి నిజంగా. మహారాష్ట్రకు ఒక ప్రభుత్వం ఉంది, భారతదేశానికి ఒక ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఉంది, భారతదేశం యొక్క ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. మరి మా ఊరికి కూడా ఒక ప్రభుత్వం ఉండాలి కదా.
ఆ ప్రభుత్వం మా ఊరిలోనే ఉంది, ఆ ప్రభుత్వం మేము ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం, సో మీరు ఖచ్చితంగా చేసి తీరాలంటున్నారు. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ద న్యూస్. అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ కూడా, ఎందుకంటే 1960s ఆ టైంలో చేసిన చట్టాన్ని వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. మామూలుగా ఎప్పుడైనా ఉల్టా జరుగుతుంది. 1960sలో చేసిన చట్టాన్ని సవరణలు చేయండి, కొత్త చట్టం తీసుకురండి అని అడుగుతారు. అందుకే ఇది చాలా వార్తల్లో ఉందన్నమాట. సో దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ మరొక్కసారి వినతి ఏంటి అంటే, అప్టేక్ జాబ్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే టీజీటీ పీజీటీ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించిన కోర్సును కూడా లాంచ్ చేసింది. టీజీటీ పీజీటీలకి సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి మీరు అప్టేక్ జాబ్స్ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి చూడండి. ఏవైతే ఫ్రీ వీడియోస్ ఉన్నాయో ఒకసారి చూడండి. అవి మీకు నిజంగానే హెల్ప్ అవుతాయి అనుకుంటే the rest of the decision is yours. On that note, let's begin today's current affair, Gram Dan Act, Gram Dan చట్టం. వివరంలోకి వెళ్లే ముందు ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈయనే ఆచార్య వినోబా భావే గారు, ద స్పిరిచువల్ సన్ ఆఫ్ మహాత్మా గాంధీ. A village in Maharashtra is fighting for the long forgotten Gram Dan Act. ఎప్పుడో ఒకసారి ఏర్పడిన చట్టం, దాని గురించి ఇప్పుడు చాలామంది మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తావా లేదా అని ఆ ఊరు ప్రజలు అడుగుతున్నారు. ఇంతకీ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఊరు పేరు ఏంటి అని అంటే మేండా. కొన్నిసార్లు వాళ్ళు దాన్ని లేకా మేండా అని కానీ మేండా లేఖ అని కానీ పిలుస్తారు. బట్ ఇన్ జనరల్గా అయితే మేండా అని పిలుస్తారు. ఆ ఊరిలో ప్రజలు అడుగుతున్నారనమాట, మీరు గ్రామ్ దాన్ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి తీరాలి అని. అలానే మీరు ఇక్కడ చిత్రపటాల్లో కూడా గమనించవచ్చు, ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి అనమాట. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ ఏదైతే ఒక లైన్ అనుకున్నాం నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది అని, మా రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంది, మా దేశానికి ఒక ప్రభుత్వం ఉంది. మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం ఉందో అది ముంబైలో ఉంది, మా భారతదేశ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. కానీ మా ఊరు ప్రభుత్వం మా ఊరిలోనే ఉంది కదా, ఆ ప్రభుత్వం మేమే కదా, సో మేము దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు చెప్పేశారు. దానికి సంబంధించి వాళ్ళు బాంబే హైకోర్టు కూడా తలుపు తట్టారు, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఢిల్లీ ముంబై మే హమారీ సర్కార్, హమారీ గావ్ మే సర్కార్. అర్థమైంది కదా. సో అందుకని దిస్ హాస్ బికమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని. ఇంతకీ గ్రామ్ దాన్ అనే అంశం ఎక్కడి నుంచి వచ్చిందని గమనిస్తే, Vinoba Bhave was disturbed by the growing violence linked to the issue of unequal land ownership in the country, particularly in the Telangana region. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1960 సంవత్సరాల ఆ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏమీ లేదు కదా, కాకపోతే తెలంగాణ ప్రాంతం అయితే ఉంది. ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియా కూడా జరుగుతూ ఉండేది, కానీ తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఏదైతే ల్యాండ్ ఓనర్షిప్ ఉందో దానికి సంబంధించి చాలా వరకు గొడవలు జరగడం, చాలామంది కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి శాంతిగా మనం ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి ఒక పరిష్కారం తీసుకొచ్చారు వినోబా భావే గారు. అదే భూదాన్ ఉద్యమం. తర్వాత దాన్ని కొంచెం మాడ్యులేట్ చేసి కొంచెం డెవలప్ చేసి గ్రామ్ దాన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. వినోబా భావే వాజ్ ద ఫస్ట్ సత్యాగ్రహి చూజన్ బై మహాత్మా గాంధీ వెన్ హీ లాంచ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ 1942 అగైన్స్ బ్రిటిష్ రూల్. ఇది కూడా మనం ఇందాక తెలుసుకున్నాం కదా. క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు ఒక మొట్టమొదటి సత్యాగ్రహిని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఎన్నుకున్నది ఆచార్య వినోబా భావే గారిని. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ విషయం కూడా తెలుసుకున్నాం, మహాత్మా గాంధీ కాల్స్ ఆచార్య వినోబా భావే యాజ్ హిస్ స్పిరిచువల్ హెడ్, తన యొక్క ఆధ్యాత్మిక శిష్యుడిగా గుర్తిస్తారన్నమాట ఆయన. భావే ఎక్స్పాండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ భూదాన్ టు ద ఎంటైర్ విలేజ్, పుట్టింగ్ ఇట్స్ ల్యాండ్ అండర్ అ కామన్ ట్రస్ట్. అండ్ ఇక్కడ మనం భూదాన్ గురించి అర్థం చేసుకుని తీరాలి. ఇట్ మెంట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ బిగ్గర్ ల్యాండ్ ఓనర్స్ టు ద ల్యాండ్లెస్, అండ్ గ్రామ్ దాన్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ భూదాన్ మూమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ జాగ్రత్త పేర్లను అర్థం చేసుకోండి. దాన్, భూమిని దానం చేయడం, ల్యాండ్ని గిఫ్ట్గా ఇవ్వడం లేదా ల్యాండ్ని డొనేట్ చేయడం అని అర్థం. ఏ ఊళ్ళల్లో అయితే భూమి ఎక్కువగా ఉన్న భూస్వాములు ఉన్నారో వాళ్ళ యొక్క భూమిలోంచి కొంత భూమిని ఎవరైతే భూమి లేని రైతులు లేదు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడమే భూదాన్ ఉద్యమం. అది తెలంగాణలోని పోచంపల్లిలో మొట్టమొదటిసారిగా మొదలైంది. అందుకని ఆ పంచదాన్ని భూదాన్ పోచంపల్లి అని పిలుస్తున్నారు. ఈ భూదానికి అప్గ్రేడ్ వర్షన్ గ్రామ్ దాన్. ఇక్కడ గ్రామానికి దానం చేస్తున్నారు. గ్రామ్ దాన్ అంటే గ్రామాన్ని దానం చేయడం కాదు, గ్రామానికి దానం చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు గ్రామానికి ఏం దానం చేస్తున్నారు? లెట్స్ లుక్ ఎట్ దాట్. ఈ గ్రామ్ దాన్ ఏంటి అంటే, దిస్ మేడ్ ఎవ్రీ వన్ టు నాట్ జస్ట్ డొనేట్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ ద ల్యాండ్లెస్. అంటే ఎవరైతే భూమి లేని రైతులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకంటూ కొంచెం భూమిని ఇవ్వడమే కాకుండా, బట్ ఆల్సో 1/40th ఆఫ్ దేర్ ఇన్కమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పూరెస్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్. గ్రామం యొక్క అభివృద్ధి కొరకు, అలానే ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం భూమిని కూడా ఇస్తూ, అలానే వాళ్ళ యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో 1/40 వంతు వాళ్ళకి ఇవ్వాలి, అలానే గ్రామానికి ఇవ్వాలి అని చెప్పి ఆ గ్రామ్ దాన్ చట్టంలో ఉందన్నమాట.
ద యాక్ట్ గివ్స్ వైడ్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ద గ్రామ్ మండల్, దేన్నైతే ప్రస్తుతం గ్రామ సభ అని పిలుస్తున్నామో దానికి చాలా వరకు అధికారాలు బాధ్యతలు కల్పించింది ఈ గ్రామ్ దాన్ చట్టం ఫర్ ద అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఈ 3rd ఇయర్ ఈ పంచాయతీలు ఇవన్నీ వచ్చింది యాక్చువల్లీ దేనికి, ఎవరి సమస్య వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి దానికి సంబంధించిన పరిష్కారం కూడా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఆ ఆపర్చునిటీ కల్పించేద్దామని కదా. అలా ఇక్కడ కూడా ఆ గ్రామ్ దాన్ చట్టం ఆ గ్రామ సభకి అధికారాలు ఇచ్చిందనమాట. మీ ఊరికి సంబంధించి మొత్తం మీకు అవగాహన ఉంది, సో ఎక్కడ సమస్య ఉంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది మీకు మీరుగా డిసైడ్ అవ్వండి అని గ్రామ్ దాన్ చట్టం చెప్తోంది. టుడే 7 states in India have 3660 గ్రామ్ దాన్ విలేజెస్, ద హైయెస్ట్ బీయింగ్ ఇన్ ఒడిషా. 1309 గ్రామాలు గ్రామ్ దాన్ గ్రామాలుగా ఉన్నాయన్నమాట ఒడిషా రాష్ట్రంలో, అన్నిటికంటే ఎక్కువగా. మొత్తం భారతదేశంలోనేమో 3660. మరి ఆ 7 రాష్ట్రాలు ఏంటి అని గమనిస్తే ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. సో ఈ రాష్ట్రాల్లో ఈ గ్రామ్ దాన్ గ్రామాలు ఉన్నాయన్నమాట. సో ఈ మహారాష్ట్రలో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది, కానీ ఆ గ్రామం గ్రామ్ దాన్ కేటగిరీకి ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎలిజిబుల్ అయిపోయింది, కానీ ఇంకా అక్కడ ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు అని వాళ్ళ బాధ. సో ఈ చట్టానికి సంబంధించిన మరికొన్ని లక్షణాలు ఏంటని మనం గమనిస్తే అట్లీస్ట్ 75% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్, ఆ ఊర్లో ఎవరైతే భూస్వాములు ఉన్నారో కనీసం వాళ్ళలో 75% మంది ద విలేజ్ షుడ్ సరెండర్ ల్యాండ్ ఓనర్షిప్ టు ద విలేజ్ కమ్యూనిటీ. వాళ్ళలో 75% మంది భూస్వాములు ఖచ్చితంగా వాళ్ళ భూమిని గ్రామానికి సరెండర్ చేసేయాలి, అప్పగించాలి. సచ్ ల్యాండ్ షుడ్ అట్లీస్ట్ బి 60% ఆఫ్ ద విలేజ్ ల్యాండ్. ఆ 75% మంది భూస్వాములు ఏదైతే భూమిని వాళ్ళు అంకితం చేస్తున్నారో గ్రామానికి, అది గ్రామం ఉన్న మొత్తం ల్యాండ్ ఏరియా ఎంతైతే ఉందో వైశాల్యంలో కనీసం 60% ఉండి తీరాలి. వాళ్ళు ఏదైతే గ్రామం యొక్క 60% ల్యాండ్ మొత్తం సరెండర్ చేస్తున్నారో దాంట్లో 5% వచ్చేసి ల్యాండ్లెస్ ఇన్ ద విలేజ్ ఫర్ కల్టివేషన్కి ఇచ్చాలి. అంటే ఎవరి దగ్గర అయితే భూమి లేదో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కల్పించాలి. అలానే రిసిపియన్స్ ఆఫ్ సచ్ ల్యాండ్, ఎవరికైతే 5% ల్యాండ్ వస్తుందో వ్యవసాయం చేసుకోవడానికి, వాళ్ళు ఆ భూమిని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ఎవరి పర్మిషన్ లేకుండా, ఆ కమ్యూనిటీ ఆ గ్రామ సభ యొక్క పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా వాళ్ళకి ఏదైతే ఆ 5%లో భూమి వచ్చిందో వ్యవసాయం చేసుకోవడానికి, అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ద రెస్ట్ రిమైన్స్ విత్ ద డోనర్స్, ఆ మిగిలిన భూమి అంతా కూడా భూస్వాముల దగ్గర ఉంటుంది. దే అండ్ దేర్ డిసెండెంట్స్, అంటే వాళ్ళు వాళ్ళ తర్వాత వారసత్వం వాళ్ళందరూ కూడా దే కెన్ వర్క్ ఆన్ ఇట్ అండ్ రీప్ ద బెనిఫిట్స్, అంటే ఆ భూమి మీద వాళ్ళు పని చేసుకోవచ్చు, దాని మీద వచ్చే లాభాన్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. However, they cannot sell it outside the village or to one in the village who has not joined Gram Dan. All the cultivators who have joined Gram Dan, ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో, ఎవరైతే గ్రామ్ దాన్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా 2.5% ఆఫ్ దేర్ ఇన్కమ్ టు ద కమ్యూనిటీ కాంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళ మొత్తం ఆదాయంలో 2.5% వాళ్ళకి ఇచ్చాలన్నమాట. సో చూసారుగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఏదైతే ఆ మేండా గ్రామం ఉందో గడ్చిరోలి జిల్లా మహారాష్ట్ర రాష్ట్రంలో, వాళ్ళు అనేది ఏంటంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్, ఇందాక మనం ఆల్రెడీ తెలుసుకున్నట్టుగానే వాళ్ళు ఈ క్రైటీరియాస్ అన్నింటినీ ఆల్రెడీ ఒక 10-12 సంవత్సరాల క్రితమే ఫుల్ఫిల్ చేసేసారు, కానీ అయినా సరే ఆ గ్రామ్ దాన్ స్టేటస్ దానికి ఇంకా రావట్లేదు. వాళ్ళు అందుకని బాంబే హైకోర్టు దగ్గరికి వెళ్ళారు. ఐ హోప్ నౌ యూ గాట్ ద క్లారిటీ. అండ్ భూదాన్ దగ్గర ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు భూమి లేని వాళ్ళకి భూమిని దానం చేసేసారు అంతే. కానీ ఇక్కడ గ్రామ్ దాన్లో గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఎవరి దగ్గర అయితే భూములు లేవో వాళ్ళకి భూమిని ఇస్తూ, అలానే వాళ్ళ యొక్క ఆదాయంలో కూడా కొంత వాళ్ళు ఇస్తున్నారు. అలా ఆ ఊరు మొత్తం కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఎవరైతే గ్రామ్ దాన్లో పార్టిసిపేట్ చేయట్లేదో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు, అలానే వాళ్ళు ఏ కార్యకలాపాలు కూడా చేయలేరు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు ఏదైనా చేయాలి అనే సరే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఊరు లేదా గ్రామ సభ యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఆ విధంగా ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అ రియల్ గవర్నమెంట్ యూనిట్. అందుకే కదా యాక్చువల్గా ఈ పంచాయతీలు, మున్సిపాలిటీలు తీసుకొచ్చింది. అది రియల్గా ఇప్పుడు వర్క్ అవుతుంది అండ్ వీ రియలీ నీడ్ టు బీ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడిది వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.